శ్రీముఖి ఫ్రెండ్షిప్ విషయంలోకి వస్తే ఎక్కువ వాళ్ళతోనే ఎందుకు ఉంటావు? ఇంతకుముందు ఎక్కువ సెలబ్రిటీస్ ఎందుకు తిరుగుతావు అని అడిగేవారు నన్ను. అవును, ఎక్కువ సెలబ్రిటీస్ ఫేమ్ కోసం తిరుగుతున్నావు అనేవాళ్ళు. సెలబ్రిటీస్తో ఫేమ్ కోసం తిరగడం ఏంటి? ఫేమ్ వల్ల నాకేమొస్తుంది, వీళ్ళతో తిరిగితే నాకేమొస్తుంది? నేను ఆలోచించేవాడిని కాదు. నా షోస్కి వీళ్ళందరూ వచ్చేవారు, ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యేది. దే యూస్ టు కమ్ టు మై ఆఫీస్, దే యూస్ టు కాల్ మీ ఎవ్రీ డే. అండ్ నేనున్న వర్క్ ఏంది? ఇండస్ట్రీ వల్ల నా ఫ్రెండ్స్ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఫ్రెండ్స్ అందరూ సెలబ్రిటీసే ఉంటారు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటే కనుక ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు నా ఫ్రెండ్స్ అవుతారు. ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్. వాళ్ళ నా దగ్గరికి వచ్చేవారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. సోషల్ మీడియాలో ఉంది కాబట్టి తిరుగుతున్నాను అనుకున్నారు, జస్ట్ బికాస్ వాళ్ళకి ఫేమ్ ఉందని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ఫేమ్ అనేది ఓవరాల్ ఆల్ ద తెలుగు స్టేట్స్ తెలుసు. నా ఫేమ్ అనేది ఓన్లీ హైదరాబాద్స్కే తెలుసు, బికాస్ ఆమె రేడియో చాకీ. నేను టెలివిజన్ ప్రెజెంటర్ అయి ఉండి నా ఫుల్ టైమ్ జాబ్ నేను కూడా టెలివిజన్లో ఉండుంటే కనుక నేను అందరికీ బాగా తెలిసేవాడిని. నేను రేడియో జాకీ ఓన్లీ ఫర్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్స్కి తెలుసు ఆర్జే చైతు అంటే ఎవరు. అందుకే మీతో వాళ్ళు అనుకునేవారు వీళ్ళు ఫేమ్ ఉన్న వాళ్ళతో తిరుగుతున్నారని. ఫేమ్ ఏది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ బాండింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. వాట్ యూ గివ్, ఐ గివ్ ద సేమ్. నువ్వు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతా, నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇస్తే నేను నీకు ఇంపార్టెన్స్ ఇస్తాను, నువ్వు నాకు ప్రయారిటీ ఇస్తే నేను నీకు ప్రయారిటీ ఇస్తాను. యాజ్ సింపుల్ as దట్. అదే మంత్ర.